నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సో వైఎస్ఆర్‌సీపీలో నంబర్ 2 ఉన్న వ్యక్తి సడెన్‌గా ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటారని, ఇంకా ఏ పార్టీలో చేరబోమని నేను ట్విట్టర్‌లో చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత వ్యవసాయం చేస్తున్నానని ఈరోజు కూడా వ్యవసాయం క్షేత్రంలో ఉండి కొన్ని ఫోటోలు అదేవిధంగా నా వ్యవసాయ క్షేత్రాన్ని మీకు చూపిస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పడం జరిగింది. అది కాకుండా విశాఖపట్నంలో సుమారు 30,000 కోట్ల రూపాయల భూ కుంభకోణంలో ఆయన సూత్రధారి. విశాఖలో ఏం జరుగుతున్నా సరే ఆయన పాత్ర లేనిది గత 5 సంవత్సరాల పాలనలో ఏమీ జరగలేదు అన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. అదేవిధంగా విశాఖపట్నం ప్రజలు మొత్తం కూడా కూడైకొస్తున్నారు. సో దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు విజయసాయిరెడ్డి నేను మొత్తం జీవితం అంతా ఫౌల్ గేమ్ ఆడాడు అతను. ఓకే. రాసిన లెక్కలన్నీ దొంగ లెక్కలు రాశాడు. అతని రాజకీయం అంతా ఫాల్తు రాజకీయం. అతని లాంగ్వేజ్ ఫిల్తీ లాంగ్వేజ్ అంటే ఆడిన ఆట అంతా ఫౌల్ గేమ్. ఇవాళ అడ్డగోలు ఆట ఆడి దొంగ ఆట ఆడి నేను ఆట మానేశానంటే కుదరదండి. గుర్తుదా? అవును. ఇప్పుడు రోడ్డు మీద చెరువు గొట్టు మీద చెట్టు కింద పేకాడుకునే వాళ్ళే రూపాయి 10 రూపాయలు ఆట ఆడుకునే వాళ్ళు కూడా అడ్డగోలుగా ఆట ఆడి దొంగ ఆట ఆడి డబ్బులన్నీ చేజిక్కించుకుని మానేస్తారంటే కుదరదరా, కూర్చో ఆడు అని చెప్తారు. అంటారంటారా? అంటారు డెఫినెట్గా. ఇదే అంతే. ఇంత వదిలేస్తారు. నేను మానేశానంటే చేసిందంతా చేసి నువ్వు ఎవరిని వదిలేవు? జగన్మోహన్ రెడ్డిని అతని జతలో సహ దొంగగా సహ నిందితుడు. నేను సహ దొంగ అంటాను. ఏటుగా ఉన్న అక్యూజ్డ్ 2 జైల్లో ఉన్నావు. అతని ద్వారా రాజ్యసభ పెద్దల సభకి వెళ్ళిపోయి ఏకంగా అక్కడ కూడా నీకు ఇంకా మంచి పొజిషన్ ఇచ్చేశారు. నీ మాటలోనే నువ్వు చెప్పావు పైన ఉన్న కేంద్ర పెద్దలతో నీకు చాలా సహకరించారని. అది నువ్వు చెప్పక్కలేదు, మా అందరికీ తెలుసు. ఓకే. లేదంటే వాళ్ళ సహకారం లేకపోతే మీ మొఖాలకి ఎవడు వదిలేస్తాడు మిమ్మల్ని? ఇన్ని దొంగతనాలు చేసిన వాళ్ళని. డెఫినెట్గా ఈ దేశంలో పరిపాలించే వాళ్ళు పాలకుల సహకారం మీకుందా? అత్యంత శక్తివంతులైన పాలకుల సహకారం మీకుందే. మీరు కొల్లగొట్టిన సొమ్ముతో వ్యవస్థలను మీ చేతిలో పెట్టుకున్నారు. ఆ రకంగా మీరు చాలా ప్రభావశీలురు, ప్రభావవంతమైన వ్యక్తులు, అత్యంత శక్తివంతులు. అంటే మరొకటి సార్, ఇందులో అనుమానం లేదు. ఒకటిసారి జగన్ గారు లండన్ వెళ్లే ముందుగానే విజయసాయి రెడ్డికి వార్నింగ్ ఇచ్చారని, ఇక్కడ నుంచి నువ్వు పార్టీలో ఉండకూడదు, తప్పుకో, A2గా ఇప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటారని భారతీయ గారు సజ్జల గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా, అదేవిధంగా జగన్ గారు కూడా విజయసాయి రెడ్డిని దూరం పెట్టేసినట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా మన బెంగళూరు ప్యాలెస్ లో కూడా ఆయన మీద చేసుకున్నారు అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. ప్రముఖ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. సో దాని మీద మీరేమంటారు? ఇప్పుడు జగన్ గారు కొట్టేశారు ఇతను నెట్టేసేడు ఇన్నాళ్ళు వాడుకుని అని ఇతని మీద సింపతి చూపించాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఇన్నాళ్ళు జగన్ కూడా ఉండి కష్టంలో జగన్ వదిలేసి వెళ్ళిపోయాడని జగన్ మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. ఇద్దరు అత్యంత క్రూరులు, దుర్మార్గులు. అర్థమైందండి? ఏ రకమైన వాదన కూడా వాళ్ళకు అనుకూలమైన వాదన ఏది కూడా నేను వినటానికి సిద్ధంగా లేను, చెప్పడానికి సిద్ధంగా లేను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరం, పెత్తనం, అధికారం, డబ్బు, అవినీతి, దోపిడీ, అరాచకం అన్నిటిలో కూడా పూర్తి భాగస్వాములు. వాళ్ళు ప్రజల్ని అంగుష్టమాతుల్లో చూశారు. వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎవరిని ఎంత మాట మాట్లాడాలో అంత మాట మాట్లాడారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇష్టం మాట్లాడారు. అధికారంలో లేకపోయినప్పుడు ఇంకంతకన్నా దారుణంగా హింసించారు. రాష్ట్ర ప్రజలైనా వదిలిపెట్టారా? పోనీ దేవుడినైనా వదిలేరా? వాళ్ళు పింక్ డైమండ్ అంటా మాట్లాడాడు. అవును. ఏంటండి మాట్లాడితే కులం తీసుకొచ్చాడు. స్మెల్. వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. కులం తీసుకొచ్చి కులాలు లాగి అసలు ఫస్ట్ కమ్మ కులానికి క్షమాపణ చెప్పాలా. నీకు రాజకీయ వైరం ఎవరితో ఉందో వాళ్ళతో పడు. నీకు చంద్రబాబు గారు టీడీపీతో వైరం ఉంది, వాళ్ళని విమర్శించుకో, వాళ్ళతోటి ఏమన్నా పడు. కులాన్ని తీసుకొచ్చాం మధ్యలో. కరోనా వ్యాక్సిన్ గురించి జగన్ అలాంటి పేలాడు, ఇతను అలాగే పేలాడు. వ్యాక్సిన్ కూడా కులం అంటించారు. రాజ్యాంగ పద్ధతిలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ ఒక రకంగా చెప్పాలంటే రమేష్ కుమార్ గారు
టీడీపీకి ఏం అనుకూలం కాదండి ఆయన ఎప్పుడు. ఉమ్, చంద్రబాబు గారు కూడా ఆయన ఎక్కడా పెట్టుకోలేదు. ఆయనకి కులం అంటించారు. నిజంగా ఆయన వాళ్ళ ఎన్నికలు వాయిదా అయ్యకపోతే ఎంతమంది చచ్చిపోతారో తెలుసా కరోనాకి. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలంటే కుల ముద్ర వేయాలి, కులాన్ని తిట్టాలంటే తెలుగుదేశం పార్టీ ముద్ర వేయాలి. ఇది వాళ్ళ మోడస్ ఆపరండి. అసలు కులాన్ని వీళ్ళు ఏ కులం అయితే చెప్పుకుంటున్నారో ఆ కులం కూడా వీళ్ళని ఓన్ చేసుకుంటలేదు ఈ మధ్య. వదిలేసిపోయి బాబు మీ వల్ల మా చెడ్డ పేరు వచ్చిందిరా బాబు అని. నిజం, అవును. ఒక చరిత్ర ఉంది. అసలు చాలామంది ఇతను మా ఓడు కాదని చెప్తున్నారు. నేను కూడా విన్నా సార్. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఇతని విషయానికి వస్తే వైజాగ్ ఏరియాలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గీసుకు తినేసారు వీళ్ళు, ఏమీ మిగల్చకుండా. ఏం వదిలేడని జగన్మోహన్ రెడ్డి అతనికి అప్పచెప్పాడు. అవినీతిని సెంట్రలైజ్డ్ చేసాడు, దొంగతనాలని మొత్తం కొల్లగొట్టేసి నా దగ్గర పంపమన్నాడు. ఆ పంపే క్రమంలో 10 మూటలు అతనికి పంపి 4 మూటలు అతను పక్కన పెట్టుకున్నాడు. తర్వాత 4 మూటలు అక్కడికి పంపి 10 మూటలు అతను పెట్టుకుంటున్నాడు. ఇది డెఫినెట్గా తెలుస్తుంది దొంగల నాయకుడికి. ఏంట్రా ఇదని అడుగుతాడు. అప్పుడు పక్కతో వస్తే కారులో దింపేశాడు కదా. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాప్ వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి అని ఇంకొకటి తయారు చేసుకున్నాడు. అది ఏం మాట్లాడుతాడు అతనికి తెలియదు. ఆడ సలహాదారులు సిగ్గులేదు. వాళ్ళు ప్రజల సొమ్ము వాళ్ళ చెమట రక్తం ఆ కలిపిన అన్నం తిన్నారు వాళ్ళు. వాడు ఏం ఉద్ధరించాడని ఏం పని చేసాడని రాష్ట్రంలో సలహాదారుడిగా ఉండి ప్రజల సొమ్ము అనుభవించడం. పైగా వాళ్ళ గురించి అమ్మాయిలు కూడా వేసుకుంటాం. మళ్ళీని 65 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇది జుగుపు సాగరం ఏంటండి, రంకు పోగొత్తం కింద లేదా అదంతానే. వీళ్ళు అందుకునే ప్రజలు చెప్పారు ఆకలి పోండ్రా బాబు అని. వీడన్నీ తినేసి శోభరంగా పొద్దున్నీ సాయందాకా అన్నీ మెక్కేసి ఈ ఆటలు నేను ఇంకేం తిన్న పడుకుంటానంటే కుదురుతుందా? నేను అన్నీ మానేసాను పోతున్నానంటే ఇక్కడ అతను పదవి ఇచ్చేసాడు వెనక్కి. నువ్వు ఇవ్వకపోయినా తీసుకుంటారు వాళ్ళు. అర్థమైంది మీకు? అర్థమైంది సార్. నువ్వు ఇచ్చావు, ఆ డీల్ మాట్లాడుకుని ఉంటే ఎవరో ఒకరితోటి డెఫినెట్గా రేపు ఎవరికి వెళ్తుందో వాళ్ళతో మాట్లాడుకున్నట్టే, అనుమానం ఏం లేదు. ఆ రాజ్యసభ ఎవరికి వెళ్తే వాళ్ళతో మాట్లాడుకున్నట్టు ఇతను. నువ్వు ఇవ్వకపోయినా లాక్కుంటారు వాళ్ళు. వాళ్ళకేం తెలీదా ఎలా తీసుకోవాలో? ఏదో పెద్ద త్యాగం చేసినట్టుగా అన్నీ మానేశాను నేను అబద్ధం అంటాడు. అతని జీవితంలో ఆడిన అత్యంత పెద్ద అబద్ధం ఏంటంటే నాకు అబద్ధాలు ఆడటం తెలియదు, నేను అబద్ధం ఆడనన్నాడు. ఇలాంటి మాటలు మొగంతుకు మెచ్చుకోవాలి. అస్సలు సిగ్గు లేకుండా అలాంటి బరి తెగించి మాట్లాడగలగటం. వాడు బతికే అబద్ధం, బతుకంత బూటకం, దోపిడీ, జేబులు కొడతాం తప్ప అన్నీ చేశారు వాళ్ళు. బస్ స్టాండ్లోని రైల్వే స్టేషన్లో జేబులు కొడతాం తప్ప ఇంచుమించు అలాంటి పనులు చేశారు అన్ని చోట్ల. లాక్కోవడం వైజాగ్లో ఎంత దారుణాలండి. అవును సార్. రాష్ట్ర మొత్తం మీద ఇవ్వలేదని బాధ ఏమో మరి అతనికి. జగన్మోహన్ రెడ్డితో పాటు నీతో పాటు జైల్లో ఉన్న నేటివ్ కానీ నీ తర్వాత నేనే కొట్టేయాలనుకున్నాడేమో మరి. అతన్నే అస్సలు నమ్మక్కలేదు. అతను అప్రూవర్గా మారినా నమ్మకూడదు. నేరాలు మాఫీ అవ్వవు మీరు చేసిన ఘోరాలు. మీ మాటల్లో, మీ చేతల్లో, మీ దోపిడీ, మీ అరాచకం చరిత్రలో ఒక బ్లాక్ పేజీ. 5 సంవత్సరాలు కూడా ఒక చీకటి రోజులు ఆంధ్రప్రదేశ్కి. ఈయనగాసి నక్కల పాలు చేసినట్టు ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఎంత పద్ధతిగా ఉండేవారండి. ఎంత మంచి పేరు ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి వచ్చిందో ఈ దరిద్రం పట్టుకుంది అందరికీ. వాళ్ళ మనుషులు అన్ని చోట్ల పెట్టేసుకున్నాడు. కులాల మతాలకు సంబంధం లేదు, వాళ్ళ మనుషులు ఉంటారు అన్ని చోట్ల. వాళ్ళు బూట్లు నాకి వాళ్ళు వ్యవస్థల్లో ఉంటారు, అత్యున్నత వ్యవస్థల్లో ఉంటారు, విచక్షణాధికారం కలిగిన దాంట్లో ఉంటారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇతను పని జరిగింది. అతనికి ఏదైనా డబ్బు, అధికారం కావాలి, పెత్తనం కావాలి. అవి కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే దోపిడీ చేయాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే అవి నిలబెట్టుకోవడం. వాళ్ళకి ఏం కావాలి? ఒకసారి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవును. ఇంకా అతనికి లైఫ్ టైం అచీవ్మెంట్. అతనికి వస్తే కొండ, పోతాం ఇంటికా, ఏమైనా చేసేస్తాడు. చంద్రబాబు గారు అలాగ కాదు కదా. ఆయన వచ్చినా కొండ, పోయినా కొండ. అతనితో పాటు
విజయసాయిరెడ్డి ఆడు ఓటానికి ఎప్పుడన్నా జనాల్లో నిలబడి గెలవగలడా రాజకీయాల్లోని ఆ అవతారానికి? ఉమ్. 2 సార్లు రాజ్యసభ అయిపోయాడు. ఒకసారి ఇంకా ఎమ్మెల్యేగా మంత్రి ఓడిపోయాడు. మంత్రి అయిపోతాడు. ఉమ్. అందరూ చీ అంటారని ఎందుకు ఆగారో తెలియదు. ఇప్పుడు రేపో పాప ఏదో పార్టీలో పోతాడు, నేను పోను అంటున్నాడు. కానీ ఉమ్. ఇప్పుడు ఇక్కడి నుంచి దుకాణం మార్చేసి సొంతంగా ఛానల్ ఏదో పెట్టుకుంటాడు అంటున్నారు. ఉమ్. చూద్దాం ఏం చేస్తాడు. అయితే ఒకటి, ప్రజలకి రాజకీయాలంటే వెగుటు పుట్టి వ్యవహారం చేస్తుండదు. కానీ యాక్చువల్గా ప్రజలు రాజకీయాలకు రావాలా, ఆసక్తిగా ఉండాలి, ప్రతిదీ గమనించాలి. అలా గమనించారు కాబట్టి జగన్మోహన్ ఇంటికి పంపించగలిగారు, దేనికి ప్రలోభ పడకుండా. ఇప్పుడు కూడా ప్రతి అంశంలోనూ ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇలాంటి వాళ్ళని, నక్కల్ని, కుక్కల్ని, తోడేళ్ళని, పాముల్ని, జెర్లని, తేళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం అడవిలో అడవి ఇది ఒక జంగిల్, ఆటవిక న్యాయం నడుస్తూ ఉంటుంది ఒక్కోసారి. దానికి మనం ఎదిరించాలి. వాళ్ళ ఆటవిక న్యాయం బార్బేరియస్, వాళ్ళు ఆటవికుల్లాంటి వాళ్ళు ఆటవికుల్లో ప్రవర్తించారు. వాళ్ళు ఆటవిక న్యాయాన్ని అమలు చేశారు. ఓకే. కాబట్టి వీళ్ళు ఏదో ఇవాళ చెప్పాడు నేను మానేశాను, కుదరదు. నువ్వు మానేస్తారంటే కుదరదు. నువ్వు మొత్తం దొబ్బేసిందంతా కట్టేసి పోరా బాబు అని చెప్పాలి. వీళ్ళు కూటమి ఏం చేస్తుందో చూడాలి. ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర పెద్దలు వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పోతా పోతా వాళ్ళకు కూడా బురదండిచ్చిపోయాడు. మోడీ గారు, అమిత్ షా నన్ను బాగా చూసుకున్నారు, 10 ఏళ్ళ నుంచి సహకరించారని చెప్పాడు. అంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు, దొంగతనాలు కానీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినట్ట ఎలాగ అర్థం చేసుకోవాలి? చంద్రబాబు గారు మా చుట్టమన్నట, నీకు ఎలా చుట్టం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు మంచి స్నేహితుడు, మేము చాలా బాగుంటాం అన్నాడు. అంటే మీరు జనాలు అందరూ పిచ్చోళ్ళ, మీరు చాలా బాగుంటే ఇతని మాట అసలు నమ్మొచ్చా మనం? ఏదో సినిమాలో రాళ్ళపల్లి గారు అంటాడు, కోయిదొర వేషంలో, ఎన్టీ రామారావు గారితో నేను, చంద్రబాబుతో నేను, చిరంజీవితో నేను, బాలకృష్ణతో నేను, కృష్ణ గారితో నేను, శోభన్ బాబుతో నేను ఫోటోలు చూపిస్తాడు. అలాగే వీళ్ళందరినీ చూపించుకుని వీళ్ళందరితో నేను స్నేహం అంటే మరి నువ్వేం పీకినట్టు ఇన్నాళ్ళని? మరి వాళ్ళందరినీ ఎందుకు తిట్టావు నోటుకు వచ్చినట్టు? పింక్ డైమండ్ ఎప్పుడే వాళ్ళు పట్టుకోవాలి, చంద్రబాబు ఇంట్లో ఉందని చెప్పు. 36 మంది ఇతనే దగ్గరుండి ప్రశాంత్ కిషోర్ తోటి ఇలాంటివన్నీ అభూత కల్పనలు, అబద్ధాలు, అసత్యాల ప్రచారంలో ఇతను ప్రధాన పాత్ర. ఇతను దొంగ లెక్కలే కాకుండా ఈ దొంగ బుర్ర ఉంది. వీళ్ళని విడిచిపెట్టకూడదండి. వీళ్ళకి పోలీస్ కస్టడీ అంటే ఏంటో, పోలీస్ కస్టోడియల్ వైలెన్స్ అంటే ఏంటో కూడా చూపించాలి జగన్తో సహా. ఓకే. అప్పుడే అది గుర్తుకొచ్చిన వల్ల ఇప్పుడు పోలీస్ కస్టడీకి వెళ్ళి వచ్చినోడికి మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ దృశ్యాలు వాళ్ళకి గుర్తుకొచ్చినాయి అనుకోండి, వాళ్ళు జలదరిస్తుంది. వాళ్ళకి వీళ్ళని మించిన వాళ్ళు పోలీసులు. కాబట్టి వీళ్ళకి అది ఆ టేస్ట్ చూపించాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.